సో మీరు ఎందుకని మంచి విషయం భయపడతలేరు? ఒకే ఏం కాదులే, రుచిలో రాయి వేస్తే మన మీద పడితే ఈడితో ఎందుకు గుద్దలేము. ఈడు ఎలాగైనా కానీ పలానోడు అంటే అంతకుముందు ఏదో పదవిలో ఉన్నాడు, ఇప్పుడు పదవులు లేవు అంటే వాడికి ఎలాగే రావడానికి అది వేరే విషయం. వీళ్ళతో కొద్దిగా మనం ఎందుకు ఆ గబ్బు కొంపులో నోరెట్టడం అని వాళ్ళు అనుకుని చక్కగా సాఫీగా పోనిద్దామని అనుకున్నారు అనమాట. ఇదంతా పక్కన పెట్టు. మంచు విష్ణుకి ఫ్యాన్స్ ఉన్నారా ఓపెన్గా చెప్దాం, కెమెరాల ఆఫీసర్లు. మంచి ఫ్యాన్స్ లేరంటారా మీరు? ఒక్క ఉన్నారని ఫ్యాన్స్ అంట. ఆడికి ఉన్నాయి బోలెన్ లోన్స్ ఉన్నాయి, అయ్యే క్లియర్ చేసుకుంటలేదు కదా, మళ్ళీ ఆడికి ఫ్యాన్స్ వచ్చారంట. ఇక మోహన్ బాబు గారు అసలు డిజాస్టర్. ఆయన ఒకప్పుడు సినిమాలు చూసుకోడు, అన్నెల్లో మిన్నెల్లో అవన్నీ చూసుకోవాలంటే ఆయన. కానీ ఎందుకని మీరు ఇంత మంచి విషయం మీరు ఇంత టార్గెట్ చేయడం కారణం ఏంది? ఎందుకంటే ఇప్పుడు యూట్యూబర్స్ కూడా మంచి విషయం భయపడతారు. మీరు ఎందుకని మంచి విషయం మీద ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు? ఈవెన్ కన్నప్ప మీద ఇంత ట్రోలింగ్ చేయడం కారణం ఏంది? అంటే మీకు గుద్దబాలు ఎక్కువైనా అంటే ఏమనుకోవచ్చు మీ పైన? నాకు సరిగ్గా గుర్తే లేదు, మళ్ళీ నాకు గుద్దబాలు ఒకటి దొరకబోయ్యా అంటే గేట్ అన్నట్టు గుర్తొచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నే గేట్ ఓపెన్ చేస్తలేదు, మళ్ళీ అలాంటి నాకు గేట్ మళ్ళీ అవసరమా? ఫ్యాన్స్ అయితే కుక్కను కొడతా ఉంటారు బయట. కుక్కను కొట్టినట్లు కొట్టినా పర్లేదు, కుక్కలే వాళ్ళని కొడతాయన్నా పర్లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ కుక్కలు తప్పించి ఇంకెవరు ఉండరు ఫ్యాన్స్ వాళ్ళకి, వేరే విషయం. చాలా మీ ఇన్స్టాగ్రామ్ వీడియోలలో చాలా మంది పంది పిల్లలు కామెంట్స్ పెడుతారు, దాని గురించి మీరేమంటారు? నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని, ఎందుకంటే నా పిల్లలు నేనే చూసుకోలేను, ఎందుకంటే కొంచెం వెనక్కి వంగలేను అనమాట. నా ఫ్యాన్స్ నా పిల్లలు చూసి పంది పిల్లలు కామెంట్ పెట్టడం అనేది కొంచెం ఆనందమైన విశేషం అనమాట, అది వేరే విషయం. అంటే ఈవెన్ ప్రభాస్ అట్లా దిగ్గజమైన హీరో కన్నప్ప సినిమా పనిచేస్తున్నాడు, అవి సినిమాలో ఉన్నాడు. సో నిజంగా ప్రభాస్ని ఒప్పించి సినిమాలు తీసుకుని అంటే మంచి ఇంకా ఎంత పెద్దోడో అర్థం చేసుకోండి మీరు. ఇవన్నీ పక్కన పెట్టి ఇందాక ఎవడో నువ్వు వీళ్ళతో గుద్దలమ్మ ఎందుకురా బాబు అని తీసాడు కదా, వీళ్ళతో గుద్దలమ్మ ఎందుకురా 2 రోజులు నాయి కాదు అనుకుని సినిమా చేసాడు ఆయన కూడా, అంతే, అది వేరే విషయం. అంటే మంచి విషయం ప్రమేయం ఏం లేదంటారా? ఏమీ లేదు. ఎరా అబ్బాయి ఏం చేస్తున్నావు అంటే, బాబాయ్ డాడీ పిలిస్తే వచ్చేస్తానని 2 రోజులు అడిగి కాదు అనుకుని చేశాడు, అంతేగాని అంతకుమించి ఏం కాదు. వీళ్ళు గొప్ప వాళ్ళు అని కాదు, వీళ్ళు గొప్ప సినిమా తీసారని కాదు. 200 కోట్లు ఖర్చు పెట్టారా? 200 కోట్లు సరిగ్గా 600 రూపాయలు పెడితే గ్రీన్ మ్యాట్ అవుతుంది 20 మీటర్లు. 600 పెడితే 20 మీటర్లు గ్రీన్ మ్యాట్ అవుతుంది. అది తీసుకుని రూమ్లో వేసి CG ఎఫెక్ట్ చేసారు వీళ్ళందరూ, మళ్ళీ 200 కోట్లు ఖర్చు పెట్టారని నమ్మాలా? దీని గురించి అంటారు మంచు విష్ణు ఫ్యాన్స్ లేరని, అర్థమైందా? అంటే మంచు విష్ణు చాలా మంది నేషనల్ ప్రెసిడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ నింపైన చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. సో మీ ఇంటికి వచ్చి మరి కొడతామని చాలా మంది కామెంట్స్ పెడతారు, దాని గురించి ఏమంటారు? నేను పెద్దగా ఫీల్ అవ్వనండి, ఎందుకంటే రోజు మా ఆవిడ కొట్టిన దెబ్బల కన్నా అవి పెద్ద దెబ్బలు కాదని ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే మా ఆవిడ అంతకుమించి కొడద్దు, అది వేరే విషయం. అవన్నీ బయటికి చెప్పను పబ్లిక్లోకి, ఎందుకంటే గలీజ్ ఉంటుంది, అది వేరే విషయం. నాకు మంచు విష్ణు అంటే చాలా ఇష్టం. మనోజ్ అంటే ఇంకా ఇష్టం, ఎందుకంటే బయటకు వచ్చేసాడు కాబట్టి. ఇంకా మోహన్ బాబు గారు అంటే సన్ ఆఫ్ ఇండియా, ఒక గొప్ప చిత్రమైన సినిమా తీసిన కాడి నుంచి ఆయన అంటే అలా మెట్టు దిగుతూ ఎక్కుతూ వెళ్తుంది అనమాట ఆయన రేంజ్. వదిలేసే ఇంకా రైట్.